హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్లమ్మీ కేక్, స్పాంజ్ కేక్. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకోండి. అదే గ్లాస్తో షుగర్ కూడా తీసుకోండి. ఆ షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇంకో మిక్సీ జార్లోని నేను 6 eggs తీసుకున్నానండి. ఆ 6 eggsని బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమంలో నేను వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఎగ్ అవాయిడ్ చేయాలి అనుకుంటే అదే ప్లేస్లో మీరు పెరుగు వాడచ్చు. అందులోనే మిక్సీ జార్లో మనం షుగర్ పౌడర్ తయారు చేసుకున్నాం కదండి, అందులోనే వేసేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. మనం తీసుకున్న గ్లాస్లోనే 1/2 గ్లాసు మంచి నూనె తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడకండి, అది అసలు బాగోదు. ఆ మిశ్రమంలో కలిపేసి బాగా మిక్సీ పట్టండి. మనం మైదా తీసుకున్నాం కదండి, అది మనం స్టైనర్లో వేసుకొని జల్లించుకోవాలండి. నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. సాల్ట్ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నానండి, టేబుల్ స్పూన్తో. కుకింగ్ సోడా కూడా ఆ టేబుల్ స్పూన్తోనే కొంచెం తీసుకున్నానండి. ఆ మిశ్రమాన్ని అంతా జల్లించేసుకోండి, మెత్తగా వచ్చేస్తుంది. ఒక బౌల్లోకి తీసుకోండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఎగ్స్, ఆయిల్, వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడరు, అదంతా ఈ మైదా పిండిలో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అది మనం ఏ డైరెక్షన్లో తీసుకుంటున్నామో అదే డైరెక్షన్లో బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా, బబుల్స్గా రాకుండా చాలా ఎక్కువగా, మనం ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటే కేక్ అంత స్పాంజీగా వస్తుందండి. చూడండి, ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అంత బాగా వస్తుందండి. బాగా బ్లెండ్ చేసుకోండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. చూడండి, ఎక్కువ బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా బీట్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్లో నేను గీ తీసుకున్నానండి, మొత్తం చుట్టూ అప్లై చేశాను. అది కేక్కి ఆ మిశ్రమం అంటకుండా మొత్తం అంతా అప్లై చేసుకోండి చుట్టూ. మనం మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసేయండి, కేక్ బౌల్లో. అది సమానంగా రావాలని ఇట్లా పైకి కిందకి పెట్టండి, మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, మనకి అల్యూమినియం కేక్లో కదండి చేస్తున్నాము, అది లో ఫ్లేమ్లో 5 minutes హీట్ చేయండి. ఇలా కాకుండా మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, ఓవెన్ లేకుండా. నేను ఈ కేక్ బౌల్ తీసుకున్నానండి. స్లో ఫ్లేమ్లో 30 minutes కుక్ చేస్తే సరిపోతుంది. అది ఉడికిందా లేదా అని కేక్ని చాక్ పెట్టి చూస్తే ఏమీ అనుకోకుండా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పాంజీగా ఉందో. అది కట్ చేసినప్పుడే తెలుస్తుంది ఎంత స్పాంజీగా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.